మానసభామలు వీటిని గనినంతనే మా ఎదలో మెదిలేది మీరే సుమా. మీ ముద్దులు లడ్లు, మీ సుద్దులు లడ్లు, మీ బుగ్గలు లడ్లు, మీ ఆరగించండి. మీ అధరసుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది. పొండి స్వామి. కావాలంటే మీరే తిని చూడండి. స్వామి స్వామి ఏడుకొండలవాడ స్వామి. స్వామి ఒక్కసారి ఆ మోకాళ్ల పర్వతం వైపు చూడండి. ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తప్ప మరింకేదీ చూడదలుచుకోవడం లేదు. అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ నోరు ఎండిపోతోంది ప్రభు. పోతే పోతుంది, మీరు ఆరగించండి. ఏమిటి పోతే పోతుందా? ఆ శిలారూపం దాల్చినప్పటి నుంచి నీ మనసు కూడా బండబారిపోయినట్టుంది. పద్మావతి, బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు. అవును, కంటికి కనిపించదు, మనసుకు కనిపిస్తుంది. అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లే కథలు వెళ్ళేట్టు చేశాను. ఏమిటి బాబా అలా చూస్తున్నావు? లేనాయనా, ఏమిటి అలా పడిపోయావు? ఆకలిగా ఉందా? ఆకలి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి. ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా? ఇంకా మోకాళ్ల పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు. కడుపేమో అలా ఈడ్చుకుపోయింది. కాస్త ఎంగిలి పడ్డావంటే శక్తి పుంజుకుని దారిలో పడచ్చు. వద్దమ్మా, నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను. నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు. నేను మాత్రం ఇలా పడిపోయాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, తల తిరిగిపోతుంది. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటి. పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షలతో రావటం. ఆ పాదరక్షలు విప్పి చూడు. సాలగ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతుందో. ఇక్కడ సెలయేళ్ళు గలగలమని పారు హరిహరి అని పాడుతాయి. ఈ కొండ మీద ప్రతి చెట్టు, ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు, అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి.
కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలవాలం. అమ్మా అమ్మా, ఈ తిరుమల మహిమలు తెలిపి నా జన్మ తరింపజేశారమ్మా. మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిను. రా. అమ్మా అమ్మా అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వెవరో కాదు, ఆ అమ్మల కన్నా అమ్మవే. నన్ను కరుణించి నా స్వామి దరిచేరే దారి చూపించడానికి కదలి వచ్చిన అలమేలు మంగమ్మవే. ధన్యోస్మి మాత, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి మాత. లక్ష్మి, ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు? ఆహా, అద్దిరింది లక్ష్మి. నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది, నీ పాటలాగా అద్భుతంగా ఉందనుకో. అది సరే, నువ్వు కప్పు గెలుచుకొచ్చావు, నీకు పాట నేర్పి నాకేమిస్తావు? మాట్లాడు లక్ష్మి. తను మాట్లాడలేదు రంగా. పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గొంతు మోగపోయింది. ఏమిటి ఏమిటి మీరనేది? అవును రంగా, పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట పోయిందని, ఇక మాట్లాడలేదని. ఏమిటి? లక్ష్మికి మాట పోయిందా? మా లక్ష్మికి మాట్లాడలేదా? మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా, పాట పాడితే ప్రకృతి పరవశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మోగపోయిందా? తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా? అబద్ధం, అబద్ధం. లక్ష్మి మాట్లాడగలదు. లక్ష్మి, నువ్వు మాట్లాడగలవు కదూ? నా గొంతు శృతిలోనా పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. హరిహరి, కోరకూడనిది కోరుతున్నారు. నరహరిని కీర్తించు నా నాలుకతో నరులను కీర్తించడమా? అపచారం, అపచారం. నరులను కీర్తించినచో అపచారం. మేము నరోత్తములం. పాడండి స్వామి, పర్వాలేదు. మన్నించండి. మా దేవేరి ముచ్చటపడినది, మాట ఇచ్చిది. మా మాట మన్నించుట మీ విధి. పాడండి. పాడలేను. మహారాజుగా అర్థిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, ధిక్కరిస్తున్నాను. అంతం పడితే అంతం చూస్తాం. నా సంగతి నీకింకా తెలియదు. పిల్లను గ్రోవితో పిడుగు శబ్దాలు మురోహించగలం, కోకిలతో కావు కావు మలిపించగలం, తడిగుడ్డలో టపటపా పేలాలు వేయించగలం. కానీ హరినామం తప్ప నా నోట మరింకేదీ పలికించలేదు. చింత పిక్కల మాటలు మాట్లాడు. నోరు మూసుకుని నోరు తెరిచి పాటలు పాడతావా లేదా? దండనాద ప్రభు, చెరుకో చెరుకో బెల్లం పెట్టు అంటే పెడుతుందా? పెట్టదు ప్రభు. దానుగలు వేసి తిప్పి పిప్పి చేసి రసం తీసి బాణలో పోసి సండ్ర నిప్పుల మీద సలసల కాస్తి బెల్లం పుడతాది ప్రభు. ఈ బడుగు బాపడిని 3 రాయల గండ సంఖ్యలతో బంధించి
వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసన పెట్టు, పిచ్చి కొట్టుడు కొట్టు. ఏంది అని పేరు? అమ్మమ్మయ్యా, పప్పేం కాదు, పిచ్చోడిగా ఉండవే. సావు దెబ్బలు తింటా కూడా గమ్మున ఉండవే. ఏం చేయమన్నాడే మా రాజు నిన్ను? బండలెత్తమన్నాడా? పాట పాడమన్నాడు. నువ్వు అయి వీకినావో, నువ్వు ఈ వీకినావో అని 4 ముక్కలు పాడేస్తే పోలా? పాడితే బతికిపోతావ్యా, పాడైపోతే పాడైపోతావ్యా. ఏంటి అని అవుతా ఉండవో? నాకు మంటెక్కిపోతా ఉండాలి. రే ఈ 4 పాకాలతో పోవేగలరా? పాడబ్బా. నీ ముఖాన్ని దిక్కులేని సాగు రాసినాడు బా. దిక్కులేని సావా? నాకు దిక్కు లేదా? ఎవరున్నారయ్యా నీకు దిక్కో? ఉగ్ర నరసింహుడై పెళపెళార్భావాలతో ఉక్కు స్తంభాలనే పెళగించుకోవచ్చిన ఆ వెంకట నరసింహుడే నాకు దిక్కు. నువ్వేమన్నా భక్త ప్రహ్లాదుడువా, శ్రీకృష్ణ కుచేరుడువా, లేక సతీ సక్కుబాయివా? ఆ స్వామి నిన్ను కాపాడడానికి నేరుగా రావడానికి రమ్మనమే చూస్తాను. రమ్మనమయ్యా. కాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేడి విహార లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ. ప్రళయమారుత ఘోర భస్త్రికా పూతార లలిత నిశ్వాస డోలార జనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ, నారసింహ. దారుణోజ్వల ధగద్ధగిత దంష్టానర వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ, వెంకట నారసింహ, వెంకట నారసింహ. నన్ను మన్నిస్తావే, నన్ను మన్నిస్తావే. ఏమీ దైవలీల. అజ్ఞాన మోహాంధకారమున పడి ఈ అసమాన భక్తవరుణ్ణా నేను బాధించినది అతవిధి. ఆచార్యవర్య, అశేష భక్తి సామ్రాజ్య చక్రవర్తులైన మీ పట్ల అమానుషంగా ప్రవర్తించితిని. అధికార గర్వాంధుడనై అంతులేని అపరాధములొచ్చితిని స్వామి. అఖిల జగద్రక్షకుని కీర్తించు మీ నోటితో అల్పుడనైన నన్ను కీర్తించమట్టిని. అనంత పద్మనాభుణ్ణి హృదయంలో బంధించుకున్న మిమ్మల్ని నేను బంధించితిని స్వామి. కోని పిలిస్తే కలికాలంలో కూడా కోనేటి రాయుడు కదిలి వస్తాడని నిరూపించిన మిమ్మల్ని కొరకాని మాటలతిని, కొరడాలతో కుట్టించితిని. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. నన్ను మన్నించకండి స్వామి, నన్ను మన్నించకండి. ఖండఖండాలుగా ఖండించండి, ఖండించండి, ఖండించండి స్వామి, ఖండించండి. సాల్వా, నువ్వు నిమిత్త మాత్రుడివి. ఇందులో నువ్వు చేసిందేమీ లేదు. అరిషడ్ వర్గాల మారిన పడి జానుడి పొట్టను చేత పట్టుకుని ఆ వెంకటనాథుని కొలువు వదిలాను. నా కళ్ళు తెరిపించడానికే ఆ స్వామి నీతో అలా చేయించాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా నా స్వామి సన్నిధికి చేరుకోవాలి. గురుదేవా, ఈ రాజ్యాన్ని వదిలి నేను మీతో వస్తాను. మీకు శిష్యుడనై మీ సేవ చేసుకుంటూ బతుకుతాను. కాదనకండి స్వామి. ప్రజారంజకంగా పరిపాలించడమే నాయకుల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ
హరికీర్తనల ప్రచారం గావిస్తూ ధరించు. ఏమిటి రంగా నువ్వు అనేది? అవును, నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆ భూపతి గాడితో పందెం కాశా అని చెప్పి రావాలి. పందెవా? ఏమని? అదిగో ఆ చుక్కల కొండ మీదకి ఆ వంకర టెంకర దారిలో 10 నిమిషాల్లో నా బండి మీద పైకి వెళ్ళిపోతాన్ని పందెం కాశాన్ని అబద్ధం చెప్పి రావాలి. అసలు నేను అబద్ధాలు చెప్పేదే నీకోసం. ఇక నువ్వే అబద్ధం చెప్పమన్నావంటే చూసుకో, వెళ్ళి చెరిగి పారేస్తాను. ఓయ్ సత్యవతి, అబద్ధం అదిరిపోయేట్టు చెప్పాలే. చెప్తాను. దీంతో 999 అబద్ధం పూర్తవుతుంది. రే హనుమంతు, నేను కొండ మీద బయలుదేరుతున్నా. అదేమిటి రంగా, లక్ష్మితో అబద్ధం చెప్పమని చెప్పి నువ్వు నిజంగా బయలుదేరుతున్నావేటి? అయినా ఆ చుక్కల కొండ మీదకి బండితో వెళ్ళడం అంటే మాటలా? నిట్ట నిలువుగా ఉండే ఆ కొండ మీద బండి తిరగబడితే ప్రాణాలకే ప్రమాదం కదా. లక్ష్మికి మాట రావడం కోసం నేనే ప్రమాదానికి భయపడినా హనుమంతు. ఏమిటి, నీకేదైనా ప్రమాదం జరిగితే లక్ష్మికి మాట వస్తుందా? అవునరా, రౌడీలు నన్ను చంపడానికి వచ్చినప్పుడు లక్ష్మి అప్రయత్నంగా అరవబోయింది. అప్పుడే అనిపించింది నాకు నిజంగా ఏమైనా పెద్ద ప్రమాదం జరగబోతే అది చూసిన లక్ష్మికి తప్పకుండా మాట వస్తుందని నా నమ్మకం. అందుకే ఈ నా ప్రయత్నం. అవును లక్ష్మి, ప్రాణాల మీదకి వచ్చి ఈ పందెం మానేమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. నువ్వు ఎలాగైనా తను ఆపాలి, లేకపోతే ఎంత ప్రమాదమైనా జరిగిపోవచ్చు. దెబ్బకు నమ్మేసింది. మన అబద్ధం మహిమే అంతా. లక్ష్మి, లక్ష్మి, నీకు మాట వచ్చింది. లక్ష్మి, నాకు మాట వచ్చింది. నేను మాట్లాడగలుగుతున్నాను రంగా. నా ఆశ నెరవేరింది లక్ష్మి. నిద్రపోయిన నీ గొంతు మేల్కోవాలని, ఆ మేల్కొలుపులోంచి వచ్చే పిలుపు నా గుండెలో మారుమ్రోగాలని నేను కన్న కల నిజమైంది లక్ష్మి. రంగా అని నువ్వు పిలిచే పిలుపు బంధమై అనుబంధమై శాశ్వతంగా మన కలిపేసింది లక్ష్మి, కలిపేసింది. రంగా, నీ మీద నా గుండెలో ఉన్న కొండంత ప్రేమని మళ్ళీ మళ్ళీ నీకు చెప్పడానికి నాకు మాట వచ్చింది రంగా. రంగడంటే నాకు ఇష్టమని చెట్టుతోనూ చేవతోనూ నీటితోనూ నేలతోనూ పిలిచి పిలిచి హరిచేర్చి చెప్పడానికి నాకు మాట వచ్చింది రంగా. మన మధ్య గల ప్రేమానుబంధం 3 ముళ్ళ బంధమై జన్మ జన్మలకి మనల్ని కలిపి ఉంచుతుందని లోకానికి చెప్పడానికి నాకు మాట వచ్చింది రంగా. నాకు మాట వచ్చింది. దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతాం. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాను. నటన సూత్రధారే, నీ పరమపద సోపానపు ఆటలు కోరికల నిచ్చెనలు ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొత్తేమీ కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా? కాదు, ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం. నిజం, పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు. నీ పాటలను వింటూ మేమెంత పులకించాము, ఎంత పరవశించామో ఎలా చెప్పను. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో పరమానంద రామ గోవింద
అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్న ఈ వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా. ఒక్క పాట ఏమిటి, ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించి ఆ కీర్తన పద్మ పద్మ ఏమిటది? ఆ కీర్తనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? నమ్మడం లేదు కదూ పద్మ, భూదేవి, చెప్పండి, మీరైనా చెప్పండి, ఆ సంకీర్తనలంటే మాకెంత మోహమో. అవునన్నమయ్యా, ఆ సంకీర్తనల కోసమే స్వామివారు యతిగా మారి 7 కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు. ఆ సంకీర్తనలకు వశులైతే స్వయంగా పురోహితులై నీ పెళ్లి జరిపించారు. అనంత ప్రకృతి మండలాలను మూసే పావన భుజస్కంధాలపై నీ పల్లకి మూసారు. మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు, ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా? నా గురించాయా? చాలు స్వామి, చాలు. నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతోంది. అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండమ్మా, చెప్పండమ్మా. వినరు, ఈ భక్తులు మా మాట వినరు. వాళ్ళు చెప్పిందే మేము వినాలి. వింటాం, కానీ అంతకుముందు మనసారా ఇంకొక కీర్తన వినాలన్నదే. అవును స్వామి, ఒక్క పాట పాడవా అన్నమయ్యా? అమ్మా అమ్మా, ఎంత దయ చూపిస్తున్నారమ్మా. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అలసితి సొలసితి ఇంతట నీ శరణివే చొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి. కూర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెలుసక, కోరిన కోర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెలుసక, భారపు పగ్గాలు పాప పుణ్యములు అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే తొచ్చితిని అంతర్యామి. మణుగులు వదలవు నీవవి వదనగా, మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా, ఎదుటని శ్రీ వెంకటేశ్వర
భరత అంతర్యామి హరసితి సురసితి ఇంతటనీ శరణికి చొచ్చితిని